రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మన దేశీయ ఆవుల అభివృద్ధి పెంపకంతో అభివృద్ధి చెందిన దేశాలు పాడి పరిశ్రమల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. కానీ రోగనిరోధక శక్తిలో, పాల నాణ్యతలో దేశీయ ఆవులకు సాటిరాని విదేశీ సంకర జాతుల వైపు మన రైతులు మక్కువను చూపిస్తున్నారు. అధిక పాల దిగుబడులకు ఆశపడి మన దేశీ సంపదను విస్మరిస్తున్నారు. దశాబ్దాల మన గ్రామీణ జీవితంలో విడదీయరాని భాగంగా ఉన్న దేశవాళీ ఆవు మరో 10 ఏళ్లలో అంతరించిపోనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యువ రైతు దేశీయ ఆవుల విశిష్టతను దశదిశలా వ్యాపింపజేస్తున్నాడు. దేశీయ ఆవులతో పాడి పరిశ్రమను నిర్వహిస్తూ లాభాల బాటలో పయనిస్తున్న రైతు మురళీపై నెలతల్లి ప్రత్యేక కథనం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్నది లక్ష్యం. అది దేశీయ ఆవులతోనే సాధ్యమన్నది అతని నమ్మకం. అందుకే చిన్నగా ప్రారంభించిన దేశీయ ఆవుల పెంపకం ఇప్పుడు పరిశ్రమగా ఎదిగింది. ఇష్టపడి కష్టపడితే పాడి పరిశ్రమ మంచి ఉపాధి అని నిరూపిస్తున్నాడు యువ రైతు మురళి. ఉద్యోగాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగే ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేశీయ ఆవుల డైరీతో విజయడాంకా మోగిస్తూ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్నాడు ఈ యువ రైతు. అందరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి అనుకుంటారు. కానీ అందుకు తగ్గట్లుగా మనకు స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుందా అంటే సమాధానం లేదు. అందుకే అలాంటి ఆలోచనలతోనే నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్ గ్రామానికి చెందిన మురళి తన కుటుంబానికి సరిపడే సేంద్రియ ఆహారంతో పాటు పాల కోసం 2 దేశీ ఆవుల పెంపకాన్ని చేపట్టాడు. తన కుటుంబానికే కాదు, తమతో పాటు చుట్టుపక్కల వారికి దేశీ పాలను అందించాలి అనుకున్నాడు. అలా చిన్నగా ప్రారంభించిన దేశీయ ఆవుల పెంపకం ఇప్పుడు పరిశ్రమగా మారిపోయింది. పదహారు దేశీ ఆవులను తన గోశాలలో పెంచుతున్నాడు మురళి. అందులో 2 కాంక్రేజ్, మిగిలిన 14 గుజరాత్ గిర్ ఆవులు ఉన్నాయి. ప్రస్తుతం మనం తినే ఏ ఆహారమైనా కల్తీమయం అవుతోంది. కల్తీ కానివి ఏవైనా ఉన్నాయా అంటే అవి తల్లిపాలు, దేశీ ఆవు పాలే అంటాడు మురళి. అలాంటి దేశీ ఆవులను కూడా కాపాడుకోలేకపోతే భవిష్యత్తు తరాలకు ఇంకా మనం ఏమీ ఇచ్చేది ఉండదని అంటున్నాడు. అందుకే నలుగురికి ఆరోగ్యకరమైన పాలను అందించాలనే గోశాలను ఏర్పాటు చేశానంటున్నాడు మురళి. వీటి పాల ఉత్పత్తిపైన దృష్టి సారించి వాణిజ్యపరంగా డైరీని నిర్వహిస్తున్నాడు. ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరైనా పిల్లల కోసమే కష్టపడతారు, పిల్లల కోసమే సంపాదించాలని, అంత డబ్బు సంపాదించి ఇంత డబ్బు పిల్లలు పెరిగాను. కానీ హెల్త్ కేర్ ఎంతవరకు తీసుకుంటున్నారు పిల్లల విషయంలో? వాళ్ళకి ఇదే ఇచ్చే ఫుడ్ ఇప్పుడున్న కల్తీ యుగంలో అయితే ప్రతి ఫుడ్లోనూ కల్తీనే ఉంది. నాకు తెలిసినంత మటుకు ఒక మదర్ మిల్క్ అండ్ తర్వాత ఈ గోమాత మిల్కే కల్తీ అవ్వకుండా ప్రపంచంలో ఉన్నాయి అంటే ఇక ఈ వీటిని కూడా మనం కాపాడుకోకపోతే ఇంక ఫ్యూచర్ తరాలకి మనం ఏమీ ఇవ్వలేకపోతాము. ఆ ఉద్దేశంతో ఈ మిల్క్ని నలుగురికి అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కొంచెం పెరుగుతూ వెళ్తుంది. దానికి తగ్గట్టు పాజిటివ్గానే రెస్పాన్స్ ఉంది. నేను కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాను. నాకు తెలిసి బాగా ముందుకు వచ్చేది ఏంటంటే పిల్లలు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి పాలు తాగటం మొదలు పెడతారో, యాజ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి లేడీస్ కానీ పిల్లలు కానీ పుట్టిన తర్వాత నుంచి పిల్లలు ఫస్ట్ గ్రోత్ బాగుంటుంది, వాళ్ళలో మైండ్ మెచ్యూరిటీ బాగుంటుంది అండ్ స్టెబిలిటీ బాగుంటుంది, హెల్త్ కాన్షియస్ బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఆలోచన విధానంలో కూడా ఒక మందుకి, ఒక సిగరెట్కి, ఒక గుట్కాకి దేనికి అలవాటు పడరు. అండ్ సొసైటీలో నలుగురికి ఉపయోగపడే పని చేయడానికి వీళ్ళు చేస్తారన్నమాట. వాళ్ళు వేరే విధంగా దేనికి విధంగా ఆలోచించరు. అంటే నేర ప్రవృత్తిని పొందించే విధంగా అది A1 మిల్క్లో ఉంటుంది. ఈ కంప్లీట్ A2 మిల్క్. ఈ A2 మిల్క్ అంటారు. A1 మిల్క్ అంటే జెర్సీ హెచ్ఎఫ్ పాలని A1 మిల్క్ అంటారు. ఈ మోపురం ఉన్న ఇది మోపురం అండి. ఈ మోపురం ఉన్న ఆవు పాలనేమో A2 మిల్క్ అంటారు. A2 మిల్క్ మీరు నెట్లో గూగుల్లో చెక్ చేసినా తెలుస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ A2 మిల్క్ అని కొట్టినా A2 మిల్క్ యొక్క ఉపయోగాలు ఏంటని చెప్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆర్గానిక్ సైడే చూస్తుంది. ఈ ఆవులు మన దగ్గర కాదు, ఈ ఆవులు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా అంగీకరించాయి. ఈ A2 మిల్క్లో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ప్రజెంట్గా తెలుసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇవి అందాలి, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు నా వరకు నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతో ఉంది. గోమాతలు ఎంత బాగుంటే గనక మన దేశం కూడా అంత బాగుంటుంది. భారతదేశంలో పూర్వకాలంలో దేశవాళీ ఆవులే ఉండేవి.
వీటిల్లో కొన్ని రకాలు అంతరించిపోతున్నాయి. కాబట్టి మన దేశీ సంపదైన ఆవులను సంరక్షించుకోవాలని సూచిస్తున్నాడు మురళి. డబ్బు సంపాదన ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యమంటారు ఈ రైతు. విదేశీయులు అభివృద్ధి చేసిన జెర్సీ, హెచ్ఎఫ్ ఆవులు రావడం వల్ల పాలు కల్తీ అయ్యాయి. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కానీ విదేశీయులు మన దేశీ ఆవుల గొప్పతనాన్ని తెలుసుకొని మన స్థానిక ఆవులను తీసుకెళ్లి వాటిని అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆవును పెంచుకోవాలి అంటున్నారు. ఆవును పెంచుకునే స్తోమత లేకపోయినా ఆవు పాలను, వాటి ఉత్పత్తులను తీసుకున్న గోసేవ చేసినట్లేనని చెప్తున్నారు మురళి. ప్రస్తుతం నా దగ్గర 16 ఆవులు ఉన్నాయండి. దాంట్లో 2 ఏమో కాంక్రేజు, మిగిలిన గీర్ వచ్చేసి గుజరాత్ బ్రీడ్. అది గుజరాత్ గిరి పర్వతాల్లో పుట్టినాయి. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అక్కడ వృద్ధి చెందినాయి. అక్కడ వాళ్ళు దాన్ని బాగా యూనివర్సిటీలు పెట్టి యూనివర్సిటీలో డెవలప్ చేసి మేలు రకమైన జాతులను ఇంకా తీసుకొచ్చారు. దాంట్లోనే మంచి మంచి ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎక్కువ పాలు ఇచ్చేవి. అవి అక్కడి నుంచి బ్రెజిల్, డెన్మార్క్, ఆస్ట్రేలియా అక్కడికి కూడా వెళ్ళినాయి. అక్కడ కూడా పాలు ఇచ్చే వాళ్ళు కూడా వీటి యొక్క గొప్పతనం తెలుసుకొని అక్కడ కూడా యూజ్ చేస్తున్నారు, పెంపొందిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో కన్నా అక్కడ ఎక్కువ ఆవులు ఉన్నాయి ఈ ఆవులు. తర్వాత కాంక్రేజ్ వచ్చి రాజస్థాన్ బ్రీడ్. కాంక్రేజ్ అది రెసిస్టెన్సీ పవర్ ఎక్కువ ఉన్న ఆవు. దాంట్లో ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుంది, నీళ్లు తక్కువగా ఉన్నా తట్టుకుంటుంది, ఏ విధంగా ఉన్నా తట్టుకుంటుంది. సో ఈ రెసిస్టెన్సీ పవర్ ఉన్న ఆవుల నుంచి వచ్చిన పాలని మన పిల్లలకి ఇస్తే కూడా వాళ్ళకు కూడా అంతే రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది. వాతావరణం ఏ విధంగా ఉన్నా వాళ్ళు అనుకూలిస్తారు. వాళ్ళకు మంచి సాత్వికత భావన కలుగుతుంది లోపల. సో అందుకని నేను ఈ ఆవుల్ని ఎంచుకున్నాను. ఈ ఆవుల్ని తీసుకొచ్చింది కూడా. ఇకపోతే ఇందులో ఉన్న దాంట్లో గిరు కాంక్రేజ్ మిక్స్ ఉన్నాయి కూడా ఉన్నాయండి 2-3. మిగిలినవన్నీ ఇంకా గిరు అండ్ కాంక్రేజ్. ఆ పెద్ద కొమ్ములు ఉన్న ఆవు మాత్రం కాంక్రేజ్ ఆవులు. దానికి తగ్గట్టే పాలు కూడా ఎక్కువగానే ఇస్తుంది. ఇంకపోతే వాటి ఇచ్చే ఫీడింగ్ కూడా మేమంతా ఆర్గానిక్ ఫీడింగే ఇస్తాం. పతంజలి దానా అండ్ మినరల్ మిక్స్ పతంజలిదే, కాల్షియం క్యాన్స్ కానీ అవి పతంజలియే ఉంటాయి. గడ్డి కూడా పెంచే గడ్డిలో కూడా మొత్తం అంతా జీవామృతం వేసి, ఘన జీవామృతం వేసి దాంతోనే గడ్డి పెంచుతాం. అదే హెల్తీగా ఉంటే ఆవు హెల్తీగా ఉంటే అది ఇచ్చే పాలు కూడా మనకు అంతే హెల్తీగా ఉంటుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. మాకు హెల్తీ ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలనేది ఆలోచన. ప్లస్ పసిపిల్లలతో సహా ఈ పాలు తాగాలనేది మా ఆలోచన. అందుకే ఇంటింటికి చేరుతున్న పసిపిల్లలతో సహా, పసిపిల్లలు ఎక్కువ తాగుతున్నాయి ఈ పాలు. సో పసిపిల్లలకి కానీ కాదు, పెద్దవాళ్ళకు కూడా మంచిది. ఈ పాలు తాగడంలో పెద్దవాళ్ళకు కూడా రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడున్న కానీ చిన్న ఎగ్జాంపుల్ అండి, ఆవు పుట్టిన తర్వాత దూడ ఏదైతే ఉందో అది పుట్టిన అరగంటకు లేచి నిలబడుతుంది పాలు తాగిన తర్వాత. అదే గేదె దాంట్లో చూసారంటే 25 రోజుల వరకు అది లేచి నిలబడలేదు. దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మెదడు ఎక్కువ, కొవ్వు ఎక్కువ ఉండటం వల్ల అది పాలు తాగేటప్పటికి కొవ్వు మొద్దుబారిపోతుంది. ఇప్పుడు సేమ్ మన గేదె పాలు తాగుతున్న పిల్లలకి దేశీయ ఆవు పాలు తాగుతున్న పిల్లలు చాలా చురుకుదనం ఉంటుంది, బాగా తేడా ఉంటుంది ఇద్దరికి వాళ్ళు. సో చురుకుదనం కావాలంటే కనుక దేశీయ ఆవు పాలతోటే చురుకుదనం వచ్చేది. గేదె పాలతోటి, జెర్సీ పాలతోటి వీటితో చురుకుదనం రాదు. ఇంకా లేనిపోయిన జబ్బులు తెచ్చుకోవటమే కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు బయట దొరికేదంతా అదే మిల్క్. కాబట్టి ఆ మిల్క్ నుంచి బయటికి రావాలి, మన పిల్లల్ని మనము హెల్తీ మిల్క్ ఇచ్చి హెల్తీ కాపాడుకుందాం అంటే కనుక ఆవు పాలు తాగిపిస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. నాణ్యమైన పాలు దిగుబడి కోసం దానాను పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తున్నాడు ఈ రైతు. ఆవుల నుంచి వచ్చిన వ్యర్థాలతో ప్రకృతి ఎరువులను తయారు చేసి వాటితో గడ్డిని సాగు చేస్తున్నాడు. కేవలం ఆవుల నుంచి వచ్చిన పాలను మాత్రమే విక్రయించడం కాదు, వాటి నుంచి వచ్చే ప్రతి పదార్థాన్ని ఉపాధిగా మార్చుకుంటున్నాడు మురళి. చాలా మంది రైతులు అధిక పాల దిగుబడిని ఇచ్చే విదేశీ ఆవులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీనితో మన దేశీ ఆవులు కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా వీటి ఆవశ్యకతను తెలుసుకుంటున్నారు. ఆవు పాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. అందుకే ఆవు పాలు మరింత నాణ్యంగా ఉండేందుకు మురళి పూర్తి ప్రకృతి విధానంలో పెరిగిన గడ్డిని గోవులకు దానాగా అందిస్తున్నాడు. కోపోర్, ప్యారా, సూపర్ నేపియర్ గడ్డిని తన 3 ఎకరాల పొలంలో ప్రకృతి సిద్ధంగా పెంచుతున్నాడు.
కేవలం దేశీ ఆవు పాలను విక్రయించడం మాత్రమే కాదు, ఎప్పుడైనా పాలు కాస్త మిగిలిపోతే వాటి నుంచి స్వచ్ఛమైన నెయ్యిని సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసి అమ్ముతున్నాడు. కేజీ నెయ్యిని 2,500కు విక్రయిస్తున్నాడు. ఇవి పాలు ఒకటే కాదండి, పాలు కొన్ని రోజుల వరకే ఇస్తాయి పాలతో కాదు, కానీ మూత్రము పేడ అనేది ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటాయి. సో మనం మూత్రం పేడతోటి జీవామృతం తయారు చేసుకోవచ్చు, వ్యవసాయాన్ని వాడుకోవచ్చు, వ్యవసాయానికి వాడవచ్చు దాని ద్వారా ఆర్గానిక్ రైస్ కానీ ఆర్గానిక్ కూరగాయలు కానీ ఎవ్రీథింగ్ ఏదైనా దేశవాళీ విత్తనాలతో వేసుకుని ఏ పంటనైనా తయారు చేయవచ్చు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మన హెల్తీ ఫుడ్ తింటున్నాము, హెల్తీ వాతావరణం క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ ఆవు పాలల్లోనే కాదండి, ఆవు మూత్రంలో కూడా 108 రకాల రోగాల్ని నయం చేసే శక్తి ఉంది. సో ఆ మూత్రాన్ని ఏంటంటే దాన్ని తీసి పట్టి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఆ మూత్రాన్ని ఎర్లీ మార్నింగ్ పరగడుపుని తాగితే కనుక 108 రకాల జబ్బులు నయమవుతాయి. ఇది నేను చెప్పింది కదా, రాజీవ్ దీక్షిత్ గారు ఎప్పుడూ దాన్ని కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేశారు, ప్రపంచానికి చెప్పారు ఇది నిజంగా. సో మనం ఇదే కాదు, దీని ద్వారా అగరబత్తీలు, పేడ ద్వారా అగరబత్తీలు తయారు చేసుకోవచ్చు. ఆ అగరబత్తీలను మనం ఇంట్లో వెలిగిస్తే కనుక ఇంట్లో వెలిగిస్తే అగరబత్తీలని ఆక్సిజన్, కొన్ని టన్నుల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆ ఆక్సిజన్ మనం పీల్చుతూ యోగా చేసినా ఏది చేసినా కానీ హెల్దీనెస్ ఉంది, ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది మనకి. ఎటువంటి జబ్బులైనా కానీ ఏదైనా ఎంత స్ట్రెస్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కానీ మొత్తం పోతుందండి. ఆవు పేడ నుండి దోమలను ప్రాలద్రోలే మస్కిటో కాయిల్స్, అగర్బత్తుల్లాంటి ఉత్పత్తులను కూడా వీటితో తయారు చేసుకోవచ్చని అంటున్నారు మురళి. ఆవు మూత్రం, పేడతో జీవామృతాన్ని తయారు చేస్తున్నారు, వ్యవసాయానికి వాడుతున్నారు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఆవు పాలు మిగిలిపోయినప్పుడు నా దగ్గర కూడా నేను దాంతో నెయ్యి తయారు చేస్తానండి. అంటే కేంద్రానికి అమ్ముకుంటే కనుక 28 నుంచి 30 రూపాయలు ఆ విధంగా పడతాయి. సో దాంతో నెయ్యి తయారు చేసుకోవచ్చు. నెయ్యి కూడా అది వేదిక ధర్మ ప్రకారం, అంటే మట్టి కుండలో కాయటం కానీ లేదా ఐరన్ కళాయిలో పాలు కాసి స్టీల్ దాంట్లో పాలని అన్ని తోడు పెట్టి దాన్ని పెరుగుగా చేసి పెరుగున తర్వాత కవ్వంతో చిలికి, పాత పద్ధతులు అన్నట్టు బ్యాక్ టు బేసిక్ మనం కూడా పాత పద్ధతుల్లోకి వెళ్ళాలి. అందుకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఆరోగ్యంగా లేకుండా. సో మనం కూడా వెనక పాత పద్ధతుల్లోకి వెళ్ళి కవ్వంతో చిలికి దాని నుంచి వెన్న తీసి ఆ వెన్నని కరగబెట్టి నెయ్యి చేస్తే ఆ నెయ్యి కూడా ఇప్పుడు మార్కెట్లో చాలా వాల్యూ, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిన సత్యం. సో దాన్ని ఆన్లైన్లో కూడా సేలింగ్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు నా దగ్గర నేను అదే విధంగా చేస్తున్నాను, 2500 కేజీకి అమ్ముతున్నాను నేను అదే నెయ్యిని. సో ఆ నెయ్యి అంటే పాలు మిగులుతున్నాయనే బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఆ పాలను మిగిలిన పాలను మనం నెయ్యి చేసుకోవచ్చు, నెయ్యి ద్వారా మళ్ళీ ఆ మజ్జిగ సేల్ చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా దానం చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఆ మజ్జిగతో కూడా వాల్యూ అనేది, మజ్జిగ తాగితే కూడా మనిషి రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది. సమ్మర్లో మనం నీళ్ళ బదులు మజ్జిగ తాగుతూ ఉంటే బాడీ కండిషన్ అంటే వీక్ అయిపోడు, మనిషి తొందరగా వీక్ అవ్వకుండా ఉంటాడు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మజ్జిగని కూడా యూజ్ చేసుకోవచ్చు, పెరుగుని యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దేశీ ఆవులకి జెర్సీలకి ఒక తేడా ఏంటంటే అండి, మోపురం. ఏదైతే మన దేశీ ఆవుల్లో ఒక్క ఆవుకే మన ఇండియన్ కౌస్, ఏ రకమైన కౌ అయినా కానీ అది ఇండియన్ కౌస్కి మాత్రమే మోపురం ఉంటుంది. ఆ మోపురంలో స్వర్ణకేతు నాడి అనేది ఉంటుంది. అది సూర్య భగవాను నుంచి పాజిటివ్ ఎనర్జీని గ్రహించి 3 విధాలుగా, అంటే పేడలోను, మూత్రంలోను, పాలలోను 3 విధాలుగా అది బయటకు వదులుతుంది. అప్పుడు అందుకనే మీకు దేశీ ఆవు పాలు అనేది మిల్క్ ఎల్లో షేడ్లో ఉంటాయి, మూత్రం కానీ పేడ కానీ ఇది ఎల్లో షేడ్లో ఉంటాయి అన్నట్టు. ఆ ఎల్లో షేడ్ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది నెయ్యి కానీ నెయ్యిలో కూడా అది ఎల్లో షేడ్ క్లియర్గా కనిపిస్తుంది మనకు. దానివల్ల ఏంటంటే మనం సేవించినప్పుడు కూడా మనలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆలోచన విధానం. దేంట్లోనే కానీ నెగిటివ్ థాట్ అనేది రాదు, పాజిటివ్ థాట్ కానీ ముందుకెళ్తాం మన పిల్లలకి ఇస్తున్నప్పుడు పిల్లల్లో కూడా పాజిటివ్ థాట్. అందుకే సమాజానికి ఉపయోగపడేటట్టు తయారు చేయగలుగుతాం పిల్లల్ని మనం. నేర ప్రవృత్తి ఇదంతా ఏది దగ్గరికి రానివ్వం వాళ్ళని. దీనివల్ల ఉపయోగాలు అనేది మనం వాడే కొలది అయ్యే తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి. ఆవు మూత్రంలో 108 రకాల రోగాలను నయం చేసే శక్తి ఉందంటున్నారు ఈ రైతు. మూత్రాన్ని ఫిల్టర్ చేసి పరగడుపున తాగితే ఎంతో ప్రయోజనకరమని అంటున్నారు. కొవ్వొఫర్లో కొంచెం ఉంది, పారాగడ్డి ఉంది, సూపర్ నేపియర్ ఉంది. ఇవన్నిటిని కోసుకొచ్చి చాప్ కట్టర్లో వేసి దాన్ని ముక్కలుగా చేసి అప్పుడు ఆవులకి ఇస్తూ ఉంటాం. ఆవులకి తినడానికి, వాటికి జీర్ణం అవ్వడానికి ఈజీగా ఉండేటట్టు ఆవులకి ఇస్తూ ఉంటాం. అయితే దీంట్లో కూడా ఇవి పండించే విధానం మొత్తం జీవామృతము, ఘన జీవామృతం ఇవే వేస్తాం గడ్డి పెరగడానికి కూడా. దాంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పురుగు మందులు కొట్టడం కానీ ఇవన్నీ చేయవు. ఎందుకంటే ఆవు లోపలికి కూడా కెమికల్ వెళ్ళకూడదు, కెమికల్ అనేది వెళ్ళకూడదు. అవి ఎంత ఆర్గానిక్ వాటి లోపలికి వెళ్తే అంత ఆర్గానిక్గా మిల్క్ కూడా మనకి ఇస్తాయి. సో అందుకని వాటిని మేము కంప్లీట్ జీవామృతం, ఘన జీవామృతంతోనే గడ్డి కూడా పెంచుతాం.
ఇకపోతే దానా ఇచ్చేది కూడా, దానాలో కూడా కంప్లీట్ ఆర్గానిక్ దానానే ఉంటుంది. దాంట్లో కూడా ఎటువంటి కెమికల్స్ కలిపి, మళ్ళీ బయట దొరికే దానా కూడా కాదు. అంతా మేము మొక్కజొన్న గింజలు తీసుకుంటాం, జొన్న గింజలు, ఇవన్నిటిని పిండి పట్టించి ఆ పిండిని మా దగ్గరే చేసి దాన్ని కలిపి ఎంత మోతాదులో ఇవ్వాలి అంతంత మోతాదులోనే ఇస్తామండి. ఆవుకి ఎక్కువ ఇచ్చినా ఎఫెక్టే, తక్కువ ఇచ్చినా ఎఫెక్టే. దానికి ఎంత మోతాదులో ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది, ఎంత మోతాదులో దానికి దానా కావాలనే ఉద్దేశంతో అంతే మోతాదులో దానా ఇస్తాం. అవి కూడా హెల్తీగా ఉంటాయి. అవి హెల్తీగా ఉన్నప్పుడు మనకి హెల్తీ పాలను ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు పాలు ఇవ్వగలుగుతాయి. దేశీ ఆవులను పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడం, వాటి పాలను తీయడం ఒకెత్తైతే పాలను మార్కెట్ చేయడం మరో ఎత్తంటున్నారు ఈ రైతు. ముందుగా ప్రజల్లో ఆవు పాల వినియోగంపై అవగాహన తీసుకురావాలంటున్నారు. నాణ్యమైన పాలు తమ దగ్గర లభిస్తాయన్న నమ్మకాన్ని కలిగించాలంటున్నారు. అప్పుడు డైరీ రంగంలో రైతులు రాణించగలుగుతారని చెబుతున్నారు మురళి. విదేశీ జెర్సీ ఆవులతో పోలిస్తే దేశీ ఆవుల్లో పాల దిగుబడి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఇందులో ఉండే పోషకాలు మానవాళి ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. వ్యాపార ధోరణితో ఆలోచిస్తే కాస్త కష్టంగా అనిపించినా ఇప్పుడిప్పుడే ప్రజలు దేశీ ఆవుల విశిష్టతను గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన పాలను వినియోగదారులకు అందించగలిగితే మంచి ఫలితాన్ని సాధించవచ్చు అంటున్నారు మురళి. మనం ఏంటంటే మన నెక్స్ట్ తరాల వారికి, మన నెక్స్ట్ పిల్లలకి, వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీకు దగ్గరలో మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఆవు ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాటి యొక్క విలువ చెప్పండి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని జీవరాశుల్లో ఏకైక జీవరాశి ఆవు ఒకటే. ఆక్సిజన్ని పీల్చి మళ్ళీ తిరిగి ఆక్సిజన్నే ఇస్తుంది. అంతకంటే ఎక్కువ వేరేది ఏది ఉండదు, ఏ జీవరాశి ఉండదు. అన్నీ ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్నే వదిలేవి ఉంటాయి. కానీ ఆవు మాత్రమే ఆక్సిజన్నే పీల్చి తిరిగి ఆక్సిజన్నే రిలీజ్ చేస్తుంది. ప్లస్ దాంతోపాటు అది మన దగ్గర ఉండి దాన్ని ఆవుని నిమురుతూ దాని దగ్గర తిరిగితే కొన్ని రకాల శ్వాసకోశ సంబంధించిన జబ్బులు కానీ ఏవి దగ్గరికి రావు, అన్నీ మటుమాయమవుతాయి. చర్మ సంబంధించిన జబ్బులు కానీ ఏవి కూడా ఖాళీ గోశాల్లో తిరిగితే చాలు, గోశాల్లో ఉంటూ అక్కడే తింటూ అక్కడే పడుకున్నా చాలు కొన్ని రకాలు. సో ఇదంతా మనం పిల్లలకి చెప్పుతూ, నాకు తెలిసి గవర్నమెంట్ కూడా కొంచెం వీటి విలువ చెప్తూ పాఠ్యపుస్తకాల్లోనూ చిన్నప్పటి నుంచి ఉన్న బుక్స్లు వాటిలో పాఠ్యపుస్తకాల్లో వీటి విలువ తెలియజేస్తూ చెప్తే కనుక నెక్స్ట్ జనరేషన్కి మనం వీటి గొప్పతనాన్ని అందించిన వాళ్ళం అవుతామని, దాని ద్వారా వాళ్ళకి తెలియకుండా ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, ఆవు యొక్క గొప్పతనం ఏంటనేది తెలుస్తుంది. దేశీ ఆవులను తీసుకురావడం, వాటిని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడం, సరైన యాజమాన్య పద్ధతులను పాటించడంతో పాటు మార్కెట్ పైన దృష్టి సారించాలి అంటున్నారు మురళి. చాలా మంది వినియోగదారులు ఆవు పాల కోసం చూస్తున్నారు. కాబట్టి మన దగ్గర ఆవు పాలు ఉన్నాయని నలుగురికి తెలిసేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అంటున్నారు. 16 ఆవులతో రోజుకు 60 నుంచి 70 లీటర్ల పాల దిగుబడిని సాధిస్తున్నారు ఈ రైతు. 2 పూటలా పాలను సప్లై చేస్తున్నారు. పాలు తీసిన 3 గంటల్లో వాటిని వినియోగదారులకు చేర్చుతున్నారు. లీటర్ పాలను 80 రూపాయలకు విక్రయిస్తున్నాడు. పాలతో పాటు పెరుగు, నెయ్యి, మజ్జిగ, పన్నీర్ను విక్రయిస్తున్నారు. దేశీ ఆవుల పెంపకాన్ని చేపట్టాలనుకునేవారు కేవలం పాల వ్యాపారమే కాదు, గోవుల నుంచి వచ్చే పదార్థాలతో ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేయాలంటున్నాడు మురళి. ఈ విషయంలో నాణ్యత పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అంటున్నాడు. దేశీ ఆవుల పెంపకంలో ఎవరికైనా సందేహాలు ఉంటే సలహాలు అందించేందుకు తాను అన్ని వేళలా సిద్ధమంటున్నారు మురళి. ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళను అంగీకరించారు A2 మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫర్ హ్యూమన్ బాడీకి అని. సో మన దేశంలో అది అదృష్టం ఏంటంటే భారతదేశంలో ఉన్న వాటినే A2 మిల్క్ ఆవులే A2 మిల్క్ ఇవ్వగలుగుతున్నాయి. దానికి 120 కోట్ల మంది ప్రజలకి ఎంత మిల్క్ కావాలి, దాంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత మిల్క్ అవసరం ఉంటుంది అంటే చాలామంది తాగుదామని ఆలోచన ఉన్న వాళ్ళు కూడా మిల్క్ దొరకవు. కాబట్టి మనము మ్యాక్సిమం అంతా గోసంతతిని పెంచుకుంటూ ఆ మిల్క్ని కానీ ఆవు ప్రోడక్ట్స్నే కానీ గో సంబంధించిన వస్తువులు వ్యవసాయం చేసుకుంటా దాని మార్కెట్ని వాటిని కానీ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్యూచర్లో బాగుంటుంది. ఈ రంగంలోకి ఈరోజు కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ రంగంలో దిగుతున్నారు. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఆర్గానిక్ వ్యవసాయం మళ్ళీ ఆవుల్ని పెట్టుకుంటూ ఏదైనా కానీ ఆర్గానిక్ వ్యవసాయం అంటే మొదలుకట్టు ఆవు, దేశీ ఆవు ఉండాల్సింది. దేశీ ఆవు ఉంటేనే అది ఆర్గానిక్ వ్యవసాయం అవుతుంది. వ్యవసాయం ద్వారా కూడా మనం అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించినంత అమౌంట్ కూడా మనం మార్కెటింగ్ అంతా మన చేతిలో ఉంటే కనుక సంపాదించుకోవచ్చు.
నా చుట్టుపక్కల ఉన్న రైతులు చాలామంది కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి గోమూత్రము, జీవామృతము ప్లస్ ఘనజీవామృతం ఇదంతా తీసుకెళ్ళి వాళ్ళు వాడుకుంటున్నారు. సో నాకు తెలిసినంత మటుకు నాకు దగ్గర ఎక్కువగానే ఉంటుంది. 16 ఆవులు ఉన్నాయి కాబట్టి జీవామృతం ఎక్కువగా తయారు చేయగలుగుతాం. సో ఎవరికైనా అవసరం ఉండి ఎవరైనా ఆర్గానిక్ వ్యవసాయం సైడ్ వెళ్దాము, కాకపోతే నాకు గోమూత్రం, జీవామృతం ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనుకున్న వాళ్ళకి నేను అందుబాటులో ఉంటాను. నాకు ముందుగా మీరు కలిస్తే కనుక నన్ను మీకు జీవామృతాన్ని కానీ, ఘనజీవామృతాన్ని కానీ, దేశీయ ఆవుమూత్రాన్ని కానీ వీటన్నిటిని కూడా సప్లై చేయగలుగుతాను. దేశీయ ఆవుమూత్రంతో అరకు తయారు చేసుకున్న వాళ్ళకు కూడా నేను దేశీయ ఆవుమూత్రాన్ని ఇక్కడ ఇస్తాను. వాళ్ళు అరకు తయారు చేసుకొని వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో అన్ని దేశాల్లో A2 పాలు మానవ శరీరానికి మంచివని అంగీకరించాయి. అలాంటి మన దేశంలోని ఆవులు మాత్రమే A2 పాలను అందిస్తున్నాయి. చాలా మంది తాగుదామని అనుకున్నా అవి అందుబాటులో ఉండడం లేదు. అందుకే అంతరించిపోతున్న మన దేశీ గోసంపదను పెంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు మురళి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదిరే ఆదాయాన్ని పొందవచ్చంటున్నారు. పాలని వీటిని నేను నిజామాబాద్ సిటీకి సప్లై చేస్తూ ఉంటాను, ఇంటింటికి డోర్ డెలివరీ కింద. ప్లస్ మిగిలిన వాళ్ళంటే అక్కడ నాకు మిల్క్ సెంటర్ పెట్టాను. ఆ మిల్క్ సెంటర్లో ఓన్లీ దేశీ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ, పన్నీరు ఇవి మాత్రమే దొరుకుతాయి. ఓన్లీ దేశీ ఆవు పాలు అయ్యి. సో ఎనీ టైం వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక కొత్తగా ఎవరైనా పెట్టుకున్నారు, కొత్తగా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం నా దగ్గరికి వస్తే నాకు తెలిసినంత సలహా నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. ఇచ్చి వాళ్ళు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లేదా నాతో పాటు మార్కెటింగ్ కలిసి చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళకి తెలిసిన సలహా చెప్పి ప్రోత్సాహం ఇస్తాను. దేశీయ ఆవు పాలల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. ఆవు ఉన్న ఇంట్లో అనారోగ్యం ఉండదు. వ్యాధి నిరోధక శక్తి, తక్కువ నిర్వహణ వ్యయం, పని సామర్థ్యం, అధిక పాల దిగుబడి, వేడిని తట్టుకునే శక్తి వంటి లక్షణాల్లో దేశీవాళీ ఆవులు సాటిలేనివి. ఇవన్నీ విస్మరించి సంకరజాతి ఆవుల పెంపకాన్ని చేపడుతున్నారు చాలామంది రైతులు. వీరికి భిన్నంగా దేశీయ ఆవులతో పాడి పరిశ్రమను నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంతో పాటు మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మురళి. ఇది వాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.